ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పైనే ఉంటుంది. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఏపీపీ ఎక్కడ నుంచి చూడండి, ఇంకా పైకి వెళ్ళండి. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ 17 చూడండి. కొంచెం టైం తీసుకుంటుంది కాన్సెప్ట్, లెంతీ కాన్సెప్ట్, బట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? చూడండి. కాపీ పేస్ట్ చేయండి. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. యాక్చువల్గా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము? వెండర్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్, ఇవన్నీ కూడా మాన్యువల్గా క్లియర్ చేసాం. మనం ఎలా క్లియర్ చేసాము? మాన్యువల్గా క్లియర్ చేసాము. కానీ ఏపీపీ ద్వారా ఏంటి? ఏపీపీ అనే కాన్ఫిగరేషన్ చేయటం వల్ల, యాజ్ వెల్ యాజ్ ఏపీపీ రన్ చేయటం ద్వారా ఏమవుతుంది? ఈ పేమెంట్ రన్ చేయటం ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, హండ్రెడ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ మనం మాన్యువల్ గా క్లియర్ చేయొచ్చు. అందువల్ల దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. కొంతమంది బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. సో దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. ఏపీపీ అంటే మీనింగ్ చూడండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ రెస్పెక్ట్ ఆల్ వెండర్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్. హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ చూపించండి. ఎక్కడ చెప్తాను? కర్సర్ ఉంచాలి మోహన్ రెడ్డి. హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. మనం మాన్యువల్ గా క్లియర్ చేసాం. మాన్యువల్ గా క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది? మాన్యువల్ గా చేయడం వల్ల, మాన్యువల్ క్లియరింగ్ అంటే ఏముంది? మాన్యువల్ గా చేయడం వల్ల మనం మ్యాన్ పవర్ అనేది యూజ్ చేయాలి. అలా కాదు, ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు ఏపీపీ వల్ల. ఏపీపీ is applicable to vendor but also applicable to customers also. ఏపీపీ అనేది వెండర్స్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది ఏపీపీ. అలాగే ఏపీపీ is applicable నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. లోకల్ వెండర్సే కాదు, ఇంటర్నేషనల్ గా ఉన్న వెండర్స్ కి యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ గా ఉన్న కస్టమర్స్ ఇన్వాయిసెస్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. అందువల్ల ఏపీపీని ఏమంటారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ని APP automatic payment program is called as beauty of SAP. Beauty of SAP అని చెప్తారు. బ్యూటీ ఆఫ్ SAP అని చెప్తారు. వెండర్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్, మాన్యువల్, పార్షియల్, స్టాండర్డ్ ఇవన్నీ కూడా ఏపీపీ ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో ఏపీపీ అంటారు దీన్ని, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, బ్యూటీ ఆఫ్ SAP అంటారు. తర్వాత ఏపీపీ ఎటువంటి ఇన్వాయిసెస్ పిక్ చేస్తుంది? వెండర్ ఇన్వాయిసెస్. వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎటువంటి ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు? కిందకి రండి. ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. స్టాండర్డ్, పార్షియల్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. అలాగే ఏపీపీలో 2 types ఆఫ్ ది రన్స్ ఉన్నాయి. 2 types ఆఫ్ ది రన్స్ ఇన్ ఏపీపీ. చూడండి, 2 types ఆఫ్ ది రన్స్ ఉన్నాయి. ఏంటనేది మనం చూద్దాం. 2 types ఆఫ్ ది రన్స్ ఉంటాయి. ప్రపోజల్ రన్, ఇట్ విల్ పిక్ డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అనమాట. వెండర్ కి సంబంధించిన లేదంటే కస్టమర్ కి సంబంధించిన డ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ డ్యూస్ ని కూడా ఏపీపీ ద్వారా పిక్ చేయొచ్చు. అలాగే పేమెంట్ రన్, ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు.
అంటే వెండార్ ఇన్వాయిసెస్ మనం మాన్యువల్ గా క్లియర్ చేసాం, ఇక్కడ ఆటోమేటిక్ గా క్లియర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ రన్ చేయడం ద్వారా ఏపీపీ రన్ అంటారు. థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. 2 టైప్స్ ఆఫ్ ది రన్స్ ఉన్నాయి, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. టీ కోడ్ ఏంటి? FBZP కింద చూడండి, ఇవన్నీ కూడా టీ కోడ్స్. ఏదైనా సరే టీ కోడ్స్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, హౌస్ బ్యాంక్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇంకోటి కూడా ఉంది, బ్యాంక్ డిటర్మైజేషన్ ఇంకోటి ఉంటుంది. టోటల్ గా 6 స్టెప్స్ ఉంటాయి అనమాట. 6 స్టెప్స్ ఉంటాయి. మీరు ఏదైనా చేయండి, అన్నిటికీ టీ కోడ్ ఒకటి FBZP ద్వారా మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం అనమాట. చేద్దాము, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. వెళ్ళండి, SAP లాగిన్ చేయండి. కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది చూడండి, బట్ కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. FBZP ఇవ్వండి, FBZP క్యాపిటల్ చేయాలి. FBZP మోహన్ రెడ్డి స్లోగా చేయండి, చాలా సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ నుండి చేసేవన్నీ కూడా మీరు కర్సర్ అది చాలా కేర్ఫుల్ గా మూవ్ చేయాలి, ఎలా పడితే అలా చేయకండి. FBZP ఇవ్వండి, FBZP. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి కాన్ఫిగరేషన్స్ ఏపీపీలో. ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ అని అడుగుతారు, ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా ఏపీపీలో కాన్ఫిగరేషన్ స్టెప్స్. టోటల్ గా 6 స్టెప్స్ ఉంటాయండి. ఏపీపీలో ఏమేమి ఉంటాయి కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఆల్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఓకేనా? ఇది ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SPROకి వెళ్ళని చూపిస్తాను, ఆ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను, మీరు తర్వాత యూజ్ చేసుకోండి. SPRO ING, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, general ledger, account receivable and account payable, financial accounting new తర్వాత financial accounting new తర్వాత account receivable and account payable ఉందా? ఉంది కదా, ఉంది అక్కడే ఉంది, పైననే ఉంది మోహన్ రెడ్డి చూడండి. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్, అదే. తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్, అవుట్ గోయింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్, తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్, అంతే. అవుట్ గోయింగ్ పేమెంట్ గ్లోబల్ సెట్టింగ్స్ కాదండి, అవుట్ గోయింగ్ పేమెంట్ లోకి వచ్చారు కదా. తర్వాత ఆటోమేటిక్ అవుట్ గోయింగ్ పేమెంట్, పేమెంట్ మెథడ్ బ్యాంక్, అది తీసుకోండి. సెలెక్ట్ ఫర్ పేమెంట్ ప్రోగ్రామ్, పేమెంట్ మెథడ్ బ్యాంక్, సెలెక్షన్ ఫర్ పేమెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. ఇవి టీ కోడ్స్ అన్నమాట. టీ కోడ్స్ ఎలాబరేట్ చేయండి, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. క్లియర్ కదా? రైట్. ఇట్లా మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. లేదంటే FBZP ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, మనం FBZP ద్వారా వెళ్దాం, ఈజీగా ఉంటుంది. తర్వాత పాత్ ని చేయండి. వెళ్ళండి, FBZP ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? తర్వాత పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది ఒకటి కింద చూడండి, పేయింగ్ కంపెనీ కోడ్.
అంత క్రింద కాదు. పేయింగ్ కంపెనీ కోడ్ దగ్గర కూడా మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కోడ్ ఏ కంపెనీ ద్వారా మీరు పేమెంట్ చేస్తున్నారు అనేది ఎక్స్ప్లెనేషన్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసేస్తాము. కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చాం. అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ 5%, 5 ఇవ్వండి. 5% ఇస్తున్నాం. తర్వాత క్రిందికి రండి. ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ వెండార్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ జిఎల్ ట్రాన్సాక్షన్ పెయిడ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ పెయిడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏడి చూడండి, ఏ ఒకటి తీసుకుంటాం. ఏ అంటే ఏంటి చూడండి, ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ ఏ. తర్వాత ఎఫ్ తీసుకుంటాం. ఎఫ్ అంటే ఏంటి డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. డౌన్ పి తీసుకుంటాం. పి అంటే ఏంటి పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. ఇవన్నీ తీసుకోవాలి. కే అంటే వెండర్. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మాన్యువల్ గా ఇవ్వండి. ఏఎఫ్పి పి ఫర్ పంజాబ్. దాని కింద కూడా కస్టమర్ కూడా అంతే ఏఎఫ్పి ఇవ్వాలి. మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్ అనమాట. పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అన్నాడు. 100 రూపీస్ ఇవ్వండి. నేను చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 100 రూపీస్ ఇవ్వండి. పైన కూడా 100 రూపీస్ ఇవ్వండి. క్రింద ఫార్మ్స్ చూసారా, ఫార్మ్స్ దానిపైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ అక్కడ స్క్రిప్ట్ ఫార్మ్స్ అని చూసారా, దానిపైన రైట్ సైడ్ కర్సర్ ఉంచండి. అక్కడ కాదు, రైట్ సైడ్ అంటే ఆ బాక్స్ తర్వాత. అదే స్క్రిప్ట్ ఫార్మ్స్ తర్వాత ఎస్ఏపి స్క్రిప్ట్ అని చూసారా, దాని తర్వాత అక్కడ ఏమి ఇవ్వాలి. F110 అండర్స్కోర్ D for Delhi D underscore A for America, V for victory. అండర్స్కోర్ అవసరం లేదండి. ఏ తర్వాత అండర్స్కోర్ అవసరం లేదు. అయ్యో, డి తర్వాత అండర్స్కోర్ ఉంచారు. ఏ ఫర్ అమెరికా, వి ఫర్ విక్టరీ, ఐఎస్ తర్వాత. ఐ అంటే ఇండియా, ఎస్ అంటే సింగపూర్. F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS ఇచ్చాం. AVIS. నెక్స్ట్ క్రింద కూడా సేమ్ F110 అండర్స్కోర్. ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం, కొంచెం లెంతీగా ఉంటుంది కాన్సెప్ట్. F110 అండర్స్కోర్ వెయిట్ అండర్స్కోర్ తర్వాత డి అవసరం లేదు. డి దగ్గర తీసేయండి. డి వరకు తీసేయండి. డి వరకు అయ్యో మోహన్ రెడ్డి చెప్పేది వినండి. AVIS కూడా రిమూవ్ చేసేయండి. F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01. ఇది ఇవ్వాలి. చూడండి, ఇవన్నీ కూడా ఏంటనే చెప్తాను మీకు నేను. ఏం 1 లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు. F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS ఫస్ట్ వన్. స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఏంటో నేను చూపిస్తాను మీకు. F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01. ఓకే, ఇవన్నీ యాస్టివ్గా ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకేనా, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. కంట్రీ ఇవ్వండి. IN. కంటిన్యూ చేయండి. ఇక్కడ సి తీసుకోండి. C1 చూసారా, సి సెలెక్ట్ చేయండి. సి చూపించండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సి తీసుకుంటున్నాను. సి అంటే ఏంటి, చెక్ అని అర్థం. TATM తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. TATM తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి.
క్రింద అవుట్ గోయింగ్ పేమెంట్ అలాగే ఉండాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ వెండర్ పేమెంట్ చేస్తాం, అవుట్ గోయింగ్ పేమెంట్ కస్టమర్ అయితే ఇన్కమింగ్. తర్వాత చెక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ ఇవన్నీ సెలెక్ట్ లో ఉండాలి. తర్వాత స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత జెడ్పీ చూసారా, జెడ్పీ చూడండి, మనం వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ గా క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. మీ డాక్యుమెంట్ పైన జెడ్పీ ఉందనుకోండి, దానికి మీనింగ్ ఏంటి? ఆ వెండర్ ఇన్వాయిస్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తారు అని అర్థం. ఓకేనా? జెడ్పీ ద్వారా క్లియర్ చేస్తామని అర్థం. ఓకే, ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా క్లియర్ చేసామని అర్థం, ఏపీపీ ద్వారా చేసామని అర్థం. అలాగే జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేయాలి. ఏపీపీ ద్వారా ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలని నంబర్ రేంజ్ ఉండాలి కదా. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. OBA7 కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. OBA7 వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోవాలి. జెడ్పీ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 20 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. 20 ఉందా? 20 మీరు క్రియేట్ చేయలేదు ఎక్కడ. 20 క్రియేట్ చేశారు ఆల్రెడీ, నో ఇష్యూ, సరిపోతుంది, చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? 20 అనేది క్రియేట్ చేశారు. ఓకే, జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసేసారు, కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి, లేకపోతే క్రియేట్ చేయండి 20. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏముంది? పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్ నే పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. మన కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ పేయింగ్ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్ వచ్చిందా? పైకి మూవ్ చేయండి. టాప్కి వెళ్ళిపోండి. పైన ఉందా? పొజిషన్కి వెళ్ళి మళ్ళీ ఇవ్వండి. ఐఎమ్ సారీ, నివెంట్రీకి వెళ్ళాలి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళాలి. మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? సి కదా. డ్రాప్ డౌన్ చేయండి. సి ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ లో ఉందా? సి అదిగో. చెక్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సి ఇవ్వండి. సి అనేది తీసుకున్నాం, సి ఇచ్చాం. తర్వాత మినిమం అమౌంట్ 10 రూపీస్ ఇవ్వండి. చెప్తాను, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నేను. మినిమం అమౌంట్, మాక్సిమం అమౌంట్ 999 ఇచ్చేయండి. 9 9s ఇవ్వండి. 9 9s ఇవ్వండి. చూడండి. తర్వాత ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, లాస్ట్ లో కింద ఉంది చూడండి. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్ చెక్ తీసుకోండి. ఫారెన్ కరెన్సీ అలౌడ్ తీసుకోండి. కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్ తీసుకోండి. అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు. ఫారెన్ కరెన్సీస్ కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు. ఫారెన్ వెండర్స్, ఫారెన్ కస్టమర్స్ కూడా ఏపీపీ ద్వారా పేమెంట్ చేయొచ్చు అని అర్థం. నెక్స్ట్ ఫార్మ్ డేటా పైన క్లిక్ చేయండి. స్క్రిప్ట్ ఫార్మ్ దగ్గర రండి. F110 _ PRENUM, P for Punjab, PRENUM కరెక్ట్ గా ఇవ్వాలి. _ CHCK చెక్, CHCK చూడండి. F110 _ PRENUM _ CHCK అని చూపిస్తుంది.
క్లియర్ కదా? ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇవన్నీ కూడా. తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇదే రోజు చెప్తాను మీకు. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సో ఇవన్నీ యాస్టివ్గా చేయాలి. తర్వాత బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? బ్యాంక్ డిటర్మైజేషన్ కదా. వెయిట్ ఫస్ట్ హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ కావాలి. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను రఫ్ గా చెప్తున్నాను, సపరేట్ గా రేపు డే ఆఫ్టర్ టుమారో క్లాస్ తీసుకుంటాను. కంటిన్యూ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ ఇక్కడ మీ హౌస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ ఉందా? హెచ్డిఎఫ్సి అనివ్వండి. మీ హౌస్ బ్యాంక్ నేమ్ ఏంటి? హెచ్డిఎఫ్సి క్రింద ఐఎన్ కంట్రీ దగ్గరికి వెళ్ళండి. కంట్రీ దగ్గర ఐఎన్ ఇవ్వండి. బ్యాంక్ కంట్రీ అంటే ఏంటి? దిస్ పర్టికులర్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? బ్యాంక్ కీ దగ్గర నెంబర్ ఇవ్వండి. 984888245245. సో ఇది బ్యాంక్ కీ. నేను చెప్తాను బ్యాంక్ కీ అంటే ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏంటి, స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను మీకు, సపరేట్గా చెప్తాను. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. రీజన్ '01 ఆంధ్రప్రదేశ్. సిటీ బ్యాంక్ బ్రాంచ్ సిటీ ఇవ్వండి. స్ట్రీట్ ఏదో ఒక స్ట్రీట్ ఇచ్చేయండి. సిటీ ఇవ్వండి. సిటీ బ్యాంక్ బ్రాంచ్. కంటిన్యూ చేయండి. ఒకసారి అడ్రస్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంది, క్లిక్ చేయండి. వెయిట్. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ ఇక్కడ అకౌంట్ ఐడి ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ ఐడి ఉంటుంది. అకౌంట్ ఐడి అంటే కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? హెచ్డిఎఫ్1 ఇవ్వండి. హెచ్డిఎఫ్1 ఇద్దాం. చేంజ్ ఉంటుందిగా హౌస్ బ్యాంక్ కి అకౌంట్ ఐడికి. డిస్క్రిప్షన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ 984488245245 అంటే అకౌంట్ నంబర్. ఐబిఏఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు ఉన్నారా అకౌంటెంట్స్? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఐబిఏఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని అర్థం. నెక్స్ట్ కంట్రీకి ఐఎన్ ఇవ్వండి. కంట్రీకి ఐఎన్ ఇండియా. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ దగ్గర రండి. జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారా మీరు? అది ఇక్కడ కనిపిస్తుంది. ఎఫ్ఎస్ డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉందా? అది తీసుకోండి. తర్వాత క్రిందకి రండి. కంట్రీ కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్. ఓకే, కింద అడ్రస్ ఇచ్చాం కదా, అదంతా ఆటోమేటిక్గా పిక్ అయిపోయింది ఇదంతా కూడా. ఓకే, ఇంకొక నంబర్ యాడ్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర లాస్ట్లో 1 ఇవ్వండి. లాస్ట్లో 1 ఇవ్వండి చెప్తాను. సేవ్ చేయండి. నో అనండి. నో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది, కావాలా వద్దా? నాట్ రిక్వైర్డ్. నో.
డేటా వాస్ సేవ్డ్. కంప్లీట్ అయింది. హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? ఎవరు చెప్తారు? Which contains total bank details, sir. Okay, very good. Bank database. ఓకే, ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్ గా చూడండి, ఒక కంపెనీ కోడ్ కి సంబంధించి ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. మీ కంపెనీ ఉంది, టాటా స్టీల్ అనే కంపెనీ ఉంది. టాటా స్టీల్ కి ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్ డేటా, ఐ మీన్ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, సిఫ్ట్ కోడ్, అకౌంట్ ఐడి అని చాలా ఉంటాయి. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది అంటే ఒక 10 బ్యాంకులు ఉన్నాయి. ఇలాగే హౌస్ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తాం. మనం ఒకటే తీసుకున్నాం, మల్టిపుల్ గా తీసుకోలేదు. నో ఇష్యూ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. హౌస్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసేసాం, కంప్లీటెడ్. బ్యాక్ సేవ్ చేశారా? తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్ లోకి వెళ్ళండి. చూడండి, సో బ్యాంక్ డిటర్మైజేషన్ లోకి వచ్చాం. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ చూడండి, ర్యాంకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ర్యాంకింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ ఇవన్నీ నేను చెప్తాను మీకు. నివెంట్రీకి వెళ్ళండి. ర్యాంకింగ్ ఆర్డర్ అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాం మనం? డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి కదా, అది కనిపిస్తుంది ఇక్కడ. అదిగో సి తీసుకున్నాం. బిఐఆర్సి ఇచ్చాం. బిర్లా సిమెంటా? ఓకే, ఇవ్వండి. సి అనేది మన పేమెంట్ మెథడ్ ఇచ్చేసాం. నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ అన్నాడు. సెకండ్ వన్ అవసరం లేదు. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇస్తున్నాను దీనికి. అంటే ఏంటి? హై ప్రియారిటీ అని అర్థం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హై ప్రియారిటీ ఏంటనే చెప్తాను మీకు, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మళ్ళీ. 1 ఇచ్చాం. హౌస్ బ్యాంక్ అన్నాడు. హౌస్ బ్యాంక్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసిన హౌస్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు చేసాం కదా, అదిగో మనం క్రియేట్ చేసిన హౌస్ బ్యాంక్. ఇవ్వండి, అది హౌస్ బ్యాంక్ ఇచ్చేసాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ చూడండి. బ్యాంక్ అకౌంట్స్ లెఫ్ట్ సైడ్, దానిపైన క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మీ హౌస్ బ్యాంక్ పిక్ అవుతుంది ఆటోమేటిక్ గా. అది మీ హౌస్ బ్యాంక్ వచ్చింది. తర్వాత పి అంటే ఏంటి? పేమెంట్ కదా. పేమెంట్ దగ్గరికి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. సి కనిపిస్తుంది. సి అంటే మనం క్రియేట్ చేసాం కదా, అది. తర్వాత కరెన్సీ అవసరం లేదు. అకౌంట్ ఐడి దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ ఐడి HDA1 ఇచ్చాం కదా, HDF1 అది అకౌంట్ ఐడి ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఇంతకుముందు చేసాం హౌస్ బ్యాంక్స్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ సబ్ అకౌంటా? డ్రాప్ డౌన్ చేయండి. మన GL అకౌంట్ వస్తుంది. HDFC బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసాం, GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. HDFC ఇవ్వండి, ఇచ్చేసాం. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ లెఫ్ట్ సైడ్ చూడండి. అవైలబుల్ అమౌంట్ డబుల్ క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ హౌస్ బ్యాంక్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మన హౌస్ బ్యాంక్ వస్తుంది. ఇవన్నీ ఇవ్వాలండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. ఇవన్నీ ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి, మనం చేసాం కదా. టోలరెన్స్ డేస్ అక్కడ వచ్చేసి డేస్ దగ్గర 3 9s ఇవ్వండి. ఇవన్నీ నేను చెప్తాను మీకు. డేస్ అంటే ఏంటనేది, ఇది అన్లిమిటెడ్ యాక్చువల్ గా. 999 3 9s ఇవ్వండి. కరెన్సీ INR. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, అవైలబుల్ అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ కదా. ఇక్కడ 6 9s ఇవ్వండి. 9 కూడా తీసుకోవచ్చు, నేను 6 ఇస్తున్నాను, ఇది ఎనఫ్. తర్వాత రైట్ సైడ్ కూడా 6 9s ఇవ్వండి. ఓన్లీ 6. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చేసాం కదా. వ్యాలిడేట్ లోకి వెళ్ళండి. వ్యాలిడేట్
ఇన్వెంటరీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి పేమెంట్ మెథడ్ సి కదా, అదో సి మనం చేసాం కనిపిస్తుంది. ఇవ్వండి. సబ్ హౌస్ బ్యాంక్ దగ్గర ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. సారీ, హౌస్ బ్యాంక్ తీసుకోండి. మన హౌస్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తే ఏం లేదు, మనం చేసేది ఏం లేదు, బ్యాక్ ఎండ్ నుండి పిక్ అవుతుంది. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డి ఏమన్నా అది వస్తుంది, మనం చేసాం ఇంతకు ముందు. తర్వాత అమౌంట్ లిమిట్ అన్నాడు, 6 9s ఇవ్వండి. 6 9s ఇవ్వండి. డేస్ అంటే టోలరెన్స్ డేస్ అంటారు యాక్చువల్గా. డేస్ దగ్గర 2 ఇవ్వండి. 2 days ఇస్తున్నాం. 2 days. ఓకేనా? చెప్తాను మీకు, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. కాన్ఫిగరేషన్స్ వినండి, అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ. సో ఇది ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేశాం. ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. కంటిన్యూ సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, వెండర్ క్రియేట్ చేద్దాం. XK01 లో వెండర్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే XK01 కూడా ఇవ్వచ్చు. పాత్ ఎంతమందికి తెలుసు? /n ఇవ్వండి. ఓకే, వచ్చేసారా? సరే, పాత వద్దా అయితే? సరే ఫైన్. చూడండి, అకౌంట్ గ్రూప్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ తీసుకోండి. అకౌంట్ గ్రూప్ దగ్గర డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్. ఎందుకు అంత టైప్ చేయాల్సిన అవసరం ఉంది? మోహన్ రెడ్డి క్లోజ్ చేయి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వు, మీకు వచ్చేస్తాయి అవన్నీ. 3 వచ్చేసింది కదా. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ చాలు. ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ నేమ్ ఇవ్వండి. వెండర్ కంపెనీ తీసుకోండి. మిస్టర్ కంపెనీ తీసుకోండి. అసలు ఇవ్వకూడదు యాక్చువల్గా, ఏమి కంపెనీ తీసుకోండి. రెగ్యులర్గా అదే కదా వాడుతున్నాం. నేమ్ ఏదైనా నేమ్ ఇవ్వండి. బజాజ్ గ్రూప్. బ్రాకెట్లో ఏపీపీ అని పెట్టండి. ఆటోమేటిక్ పేమెంట్ కోసం మేము తీసుకుంటున్నాం ఈ వెండర్ని, గుర్తుంటుంది. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ స్ట్రీట్ ఇవ్వండి. పోస్టల్ కోడ్, కంట్రీ, IN, రీజన్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్. ఎంటర్. ఎంటర్ చేయండి. ఎంటర్. 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 డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి మనం ఇక్కడ. ఇక్కడ షార్ట్ కీ ఏమి ఇస్తాం మనం? ఏదైనా ఆప్షనల్ 012 ఇస్తున్నాను. మేజర్ వెండర్ నంబర్ 012. నెక్స్ట్ కింద క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001. టోలరెన్స్ గ్రూప్, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఇవ్వండి. నెక్స్ట్ వెయిట్. ఇక్కడ పేమెంట్ మెథడ్ అని చూసారు లాస్ట్ లో కింద చూడండి. పేమెంట్ మెథడ్ మనం పేమెంట్ మెథడ్ క్రియేట్ చేస్తాం, అది అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం. ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, సి అన్నమాట. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. సి అన్నమాట. ఇది మన పేమెంట్ మెథడ్, ఇలా ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ అడిషనల్ గా యాడ్ చేస్తే ఇంతకుముందు చేయలేదు మనం. తర్వాత హౌస్ బ్యాంక్ కూడా క్రియేట్ చేస్తాం. హౌస్ బ్యాంక్ వెళ్ళండి. కింద హౌస్ బ్యాంక్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. హౌస్ బ్యాంక్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. ఈ హౌస్ బ్యాంక్ పేమెంట్ మెథడ్ అడిషనల్ గా ఇచ్చాం. వెండర్ వాస్ క్రియేటెడ్ 77 వెండర్ నంబర్. వెండర్ ని క్రియేట్ చేసాం. ఏం చేసాం? అడిషనల్ గా పేమెంట్ మెథడ్ యాడ్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఇంకేమి ఇచ్చాము? పేమెంట్ మెథడ్ తో పాటు ఏమి ఇచ్చాము? హౌస్ బ్యాంక్స్ కూడా అసైన్ చేస్తాం.
తర్వాత వన్ మోర్ చేంజ్ చేయాలి. FS00 వెళ్ళండి. FS00 ఇక్కడ కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. సెలెక్ట్ ఎడిట్ మోడ్ లోకి వెళ్ళండి. ఎడిట్ క్రియేట్ బ్యాంక్ లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఉంది చూసారా, హౌస్ బ్యాంక్ ఇవ్వండి. హౌస్ బ్యాంక్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మనం ఏపీపీలో చేసాం, అది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం కదా, ఇదన్నమాట హెచ్డిఎఫ్సి అనేది. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ అకౌంట్ ఐడి, ఇక్కడ కూడా డ్రాప్ చేయండి. అకౌంట్ ఐడి ఉంది, ఈ రెండు యాడ్ చేయాలి. ఇంతకుముందు మనం చేయలేదు. ఇవన్నీ ఎక్కడ చేసాము, హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్1 ఈ రెండు ఎక్కడ చేసాం, హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి అనేది ఏపీపీలో చేసాం. అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో వెండర్ కి పేమెంట్ మెథడ్ యాడ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ హౌస్ బ్యాంక్ యాడ్ చేసాం. అలాగే FS00 మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ కి హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి ఈ రెండు కూడా అడిషనల్ గా మనం యాడ్ చేయాలి. ఈ 2 పాయింట్స్ అనేవి అడిషనల్ గా యాడ్ చేయాలి. ఇట్స్ మ్యాండేటరీ. లేకపోతే ఏపీపీ అవ్వకపోవచ్చు. ఓకే, అవ్వకపోవచ్చు కదా, అవ్వదు. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా. సో ఇట్లా మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB60/N FB60. టోలరెన్స్ బుక్ కరెక్టే ఉంది కదా, అసైన్ యూజర్ టు టోలరెన్స్ బుక్ కరెక్టే ఉందా మోహన్ రెడ్డి? ఇది మార్చుకోండి, ఇది చెక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అవ్వదు కదా. అదేనా? కరెక్ట్ ఉందా, లేకపోతే అవ్వదు. మోహన్ రెడ్డి గారు BITG సార్. BITG కరెక్టే సార్. వేరే కంపెనీలో ఉండింది, అందువల్ల మార్చింది. ఏంటండి? బిల్లా టీజీ ఇదే కరెక్ట్. మీ టోలరెన్స్ మీరు మర్చిపోతే నేనేం చేయలేను. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఏంటో అర్థం అవ్వదు. ఏపీపీ రన్ అవ్వదు, వెతుక్కోవాలి, మళ్ళీ ఫస్ట్ నుండి కూర్చోవాలి. అట్లా ఉంటుంది ప్రాబ్లం. మర్చిపోకూడదు అట్లా. ఓకేనా. ఏపీపీ ఒకటి, అసెట్ అకౌంటింగ్ ఒకటి టఫ్ సబ్జెక్టులు, ఏం కాదు, బట్ ఈజీగానే ఉంటుంది. నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. అలాగే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈసీసీ నేర్చుకుంటే S/4HANA కూడా మీరు 90% నేర్చుకున్నట్లే. S/4HANA ఎందుకు నేను ఎక్కువ S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను, చూస్తున్నారు ఎవరన్నా? చాట్ బాక్స్ లో ఉంది చూడండి. 4 వేరే వాళ్ళు చెప్పాను, ఒక 7 క్లాసెస్ చెప్పాను. అది అంటే వేరే కొంచెం చేంజ్ చేశాను, ప్యాటర్న్ చేంజ్ చేసి చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ S/4HANAలోకి కంట్రోలింగ్ ఏరియా కూడా యాడ్ చేయాలి. చేయిస్తే కానీ ఎంట్రీ పోస్ట్ చేయకూడదు. S/4HANAలో కంట్రోలింగ్ కూడా చెప్పాలి. అర్థమవుతుంది తొందరగా. ఈసీసీ అనుకోండి, ఈజీగా మీకు డైజెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చి ఆ సబ్జెక్ట్ మీద పైన గ్రిప్ వచ్చేస్తుంది. తర్వాత S/4HANA కూడా నేర్చుకోవచ్చు. నేను చెప్తాను, మీరు ఎవరైనా సర్వర్ తీసుకుంటే నేనే చెప్తాను. S/4HANA కూడా చెప్తాను, డోంట్ వరీ. మీ పేషెన్సీ అది, నాదేం లేదు. వెళ్ళండి FB60 వెళ్ళండి. తీసుకోండి, వెండా తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్
ఎండ్ పోస్ట్. సో మనం ఒక వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. FBL1N ఎగ్జిక్యూట్ చేయండి. సో ఒక ఇన్వాయిస్ అనేది ఉంది వెండర్ పైన. సో ఇంతకుముందు మాన్యువల్ గా క్లియర్ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తున్నాం. ఎలా చేస్తామో చూద్దాము. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దామండి. న్యూ సెషన్ తీసుకోండి, ఇది ఇలాగా ఉంచండి. న్యూ సెషన్. మోహన్ రెడ్డి స్లోగా చేయాలి. డ్రాప్ డౌన్ చేయమన్న చోట చేయాలి, వద్దు అన్న చోట చేయకండి. నేను చెప్తాను మీకు, డ్రాప్ డౌన్ చేయండి అంటేనే చేయండి. ఇక్కడ ఇది సెన్సిటివ్ కాన్ఫిగరేషన్, ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ నుండి ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా, ఎండ్ యూజర్ యాక్టివిటీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, టీ కోడ్ ఏంటి, ఏపీపీ రన్. ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, F110 ఏపీపీ రన్ F110 ఎంటర్. ఇక్కడ చూడండి, ఈరోజు డ్రాప్ డౌన్ చేయకండి, చేయకుండా ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకూడదు, ఇక్కడ చేయొద్దు. ఇక్కడ ఐడెంటిఫికేషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ ఏమి ఇస్తున్నామో మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాను నేను. క్రింద పారామీటర్స్ చూసారా, దానిపైన క్లిక్ చేయండి. పారామీటర్స్ క్రింద కంపెనీ కోడ్ కనిపిస్తుంది, దాని క్రిందకి రండి. కంపెనీ కోడ్ క్రిందనే, ఓన్లీ జస్ట్ డౌన్ అక్కడ కాదు. కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, దాని క్రింద క్లిక్ చేయండి. దాని క్రిందనే, జస్ట్ క్రింద, దాని పైన ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. పేమెంట్ మెథడ్ రైట్ సైడ్ ఉంది చూడండి. పేమెంట్ మెథడ్ సి సెలెక్ట్ చేసి అటువైపు మూవ్ చేయండి. కాపీ చేయండి, కింద కంటిన్యూ. కాపీ అంటే కంటిన్యూ. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎందుకు ఇస్తున్నాను, ఫ్యూచర్ డేట్ లో ఇన్వాయిసెస్ కూడా క్లియర్ అవుతాయి. క్లియర్ అవడం వల్ల ఏమవుతుంది, వెండార్ దగ్గర నుండి మనకి డిస్కౌంట్స్ వస్తాయి. మన పేమెంట్ టర్మ్ 0002 తీసుకున్నాం అనుకోండి, డిస్కౌంట్స్ అప్లికబుల్ అవుతాయి కొన్ని. సో ఆ డిస్కౌంట్స్ కూడా మనకు అప్లికబుల్ అవ్వాలి. సో దానికోసం నెక్స్ట్ పేమెంట్ డేట్ ఇస్తున్నాను, 31 ఇవ్వండి. 31/03/2024. 31/03/2024. నెక్స్ట్ వెండార్ దగ్గరికి రండి. వెండార్ డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ తీసుకోండి. 77 కదా, తీసుకోండి. నెక్స్ట్ 2 దగ్గర కూడా వెండార్స్ ఇవ్వండి. ఒక వెండారే కాదు, 10 మెంబర్స్ వెండార్స్ ఉన్నా, 100 వెండార్స్ ఉన్నా ఇవ్వచ్చు అనమాట 2 దగ్గర. బట్ మనం ఒకటే తీసుకున్నాం కాబట్టి ఒకటే ఇస్తున్నాను నేను. తర్వాత కస్టమర్ ఉంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పాను. మీరు కస్టమర్ క్రియేట్ చేసి కస్టమర్ కూడా పేమెంట్ మెథడ్ ఇవన్నీ అసైన్ చేసి కస్టమర్ కూడా చేయొచ్చు. ఓకే, బట్ మేజర్ గా వెండార్ కి చేస్తున్నాను నేను. తర్వాత అడిషనల్ లాగ్ పైన చూడండి, అడిషనల్ లాగ్ పైన క్లిక్ చేయండి. కొంచెం పైన అదే, ఇక్కడ డ్యూ డేట్ చెక్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దాని కిందది సెకండ్ వన్ వెండర్ నంబర్ కింద 77 కదా, ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర అక్కడే, దాని తర్వాత బాక్స్ లో కూడా 77 ఇవ్వండి. ఇచ్చారు కదా. తర్వాత చూడండి స్టేటస్ లెఫ్ట్ పైన, స్టేటస్ పైన క్లిక్ చేయండి. పైన ఉంది, కొంచెం పైన స్టేటస్. అది కాదు, స్టేటస్ ఎక్కడ ఉంది, ఫస్ట్ లో ఉంది చూడండి, పైననే అదే స్టేటస్. స్టేటస్ ఏమడుగుతుంది, ఎస్ అనండి. సేవ్. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్. పారామీటర్స్ అనేవి ఎంటర్ అయినాయి అంట. ఓకేనా, ఇట్లా వస్తుంది. స్టేటస్ వచ్చినది పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అంటారు. పైన ప్రపోజల్ అని ఒకటి చూడండి, పైన ప్రపోజల్ పైన కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ ఇమీడియట్లీ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏమని వస్తుంది, పేమెంట్ రన్నింగ్, ప్రపోజల్ ఈజ్ రన్నింగ్. పైన ప్రపోజల్ ఈజ్ రన్నింగ్ కదా, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే గ్రీన్ లోకి వస్తుంది.
పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది, అలా రావాలి. ఆ తర్వాత పైన ఇంకొక ప్రపోజల్ ఉంది, పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, పెన్సిల్ సింబల్ ఉంది పైన, దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. వెరీ గుడ్. ఇక్కడ ట్యాబ్ ట్యాబ్ అనేది ఎలా ఉంది, గ్రీన్ లో ఉంది చూడండి, గ్రీన్ కలర్ లో ఉంది, అదిగో ట్యాబ్. ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేసాము, 50,000. ట్యాబ్ గ్రీన్ లో ఉంటే మీనింగ్ ఏంటంటే మనం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా చేసాము అని అర్థం. ఓకేనా? సో గ్రీన్ లో ఉండాలి. అదే రెడ్ లో ఉందనుకోండి, మీరు ఎక్కడో తప్పు చేశారు, వెతుక్కోవాలి, ఇంకా చెక్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్స్ ఏదో మిస్టేక్ ఉందని అర్థం. సో ట్యాబ్ టైప్ అనేది గ్రీన్ ట్యాబ్ లో ఉండాలి, రెడ్ లో ఉంటే మీరు కరెక్ట్ గా చేసినట్లు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇట్లా ఉండాలి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, నెక్స్ట్ బ్యాక్, జస్ట్ బ్యాక్. ఓకేనా? వెళ్ళారు. తర్వాత పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉంది కదా, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ గ్రీన్ లో ఉంది కదా, ఎంటర్ చేయండి. పైన చూడండి, పేమెంట్ రన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, ఎంటర్ చేయండి. ఎంటర్ కొడుతూ ఉండండి. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్, పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అయిపోయింది. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అని రావాలి, వస్తేనే ఏపీపీ ద్వారా పేమెంట్ అనేది క్లియర్ అయినట్టు. ఓకేనా? వెళ్ళండి, FBL1N వెళ్ళండి. న్యూ సెషన్ ఉంది కదా, ఆల్రెడీ ఓపెన్ చేశారు, వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. ఏం లేవు, క్లియర్ అయిపోయినాయి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. క్లియర్డ్ ఐటమ్స్ తీసుకోండి, క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, జెడ్పీ డాక్యుమెంట్ ఉంది చూడండి, ఇక్కడ జెడ్పీ డాక్యుమెంట్ ఎలా క్లియర్ అయింది. జెడ్పీ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేసాము. అర్థమైంది లేదా? ఏపీపీ వెరీ 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 ఇంపార్టెంట్. ఏపీపీ లేకుండా అసలు ఇంటర్వ్యూ ఉండదు. ఏపీపీలో ఏమేమి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? ఓకే, 1 ఇన్వాయిస్ చెప్పాను, క్లియర్ చేసాం. మరి ఒక 10 ఇన్వాయిసెస్ క్లియర్ చేద్దాం ఏపీపీ ద్వారా, అవుతుందా లేదా చూద్దాం. వెళ్ళండి, FB60 ట్రాన్సాక్షన్ కోడ్, FB60కి వెళ్ళండి. తీసుకోండి, వెండర్ తీసుకోండి, 77 నెంబర్ తీసుకోవాలి. ఆ వెండర్ కి పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్ అసైన్ అయి ఉండాలి, లేకపోతే అవ్వదు. అమౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్ ఇవ్వండి. టెన్ థౌసండ్ ఇవ్వండి, 1 లాక్ ఇచ్చేస్తారా? అంత ఎక్కువ వద్దు. యాక్చువల్గా ఏంటంటే డెమో సర్వర్ కదా, మోర్ దాన్ 10 lakhs కన్నా చేస్తే ఒక్కొక్కసారి అవ్వదు, క్లియరింగ్ అవ్వదు. మోర్ దాన్ 10 lakhs కన్నా 10,000 ఇచ్చారు. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. సో ఇలాంటి ఇన్వాయిస్లే పోస్ట్ చేయాలి, మల్టిపుల్ గా చేస్తున్నారు. వెరీ గుడ్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా వెళ్తున్నారు, చేసేయండి. టకటగా కొట్టేయండి, ఒక 5, 6, 10 కొట్టేయండి. సేవ్, కంటిన్యూ, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్ చేయండి. అలా చాలు. ఓకేనా? సో మనం ఏం చేసాము, మల్టిపుల్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. వెళ్ళండి, FBL1N చెక్ చేద్దాం, ఎన్ని పోస్ట్ చేసామో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి.
చూడండి 90,000 ఉంది. టోటల్ గా 9 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. ఇవన్నీ కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. చేయగలమా లేదా చూద్దాం. ఓకేనా? న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110 ఏపీపీ రన్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F110. ఇక్కడ డేట్ అలాగే ఉంచండి. కంపెనీ కోడ్ దగ్గర BIRC1 ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా పారామీటర్స్ అన్ని క్రింద ఏం లేవు, కనిపించట్లేదు, వెళ్ళిపోయినాయి అన్ని కూడా. అంటే అది ఐడెంటిఫికేషన్ వేరు, ఇది ఐడెంటిఫికేషన్ వేరు కాబట్టి ఇలా అన్నమాట. నెక్స్ట్ పారామీటర్స్ లోకి వెళ్ళండి. పారామీటర్స్ స్లోగా చేయాలి మోహన్ రెడ్డి గారు. కింద కంపెనీ కోడ్ తీసుకోండి, స్లోగా చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేస్తున్నాము, సి మూవ్ చేస్తున్నాము, కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎందుకు ఇస్తాము? ముందుగానే పేమెంట్ చేస్తే మనకి కంపెనీకి బెనిఫిట్స్ అన్నమాట, క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి ఇస్తున్నాం. 31 నెక్స్ట్ పేమెంట్ డేట్ కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ వెండర్ తీసుకోండి క్రింద. $77 మన వెండర్ నెంబర్. ఇక్కడ కూడా 77. అడిషనల్ లాగ్ డ్యూ డేట్ చెక్ పైన ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మెథడ్ సెలెక్షన్ కూడా తీసుకోండి. ఓకే, ఇక్కడ 77 వెండర్ నెంబర్ ఇవ్వండి. 77 2 దగ్గర కూడా 77. స్టేటస్ క్లిక్ చేయండి, ఎస్ అనండి. ఓకే, స్టేటస్ పైన క్లిక్ చేస్తాం. తర్వాత ఏమన్నాము? ఎస్ అన్నాం. 1 మినిట్. తర్వాత ఏం చేయాలి? ప్రపోజలా? ప్రపోజల్ వెళ్ళండి. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయాలి. ఎల్లోలో ఉంది చూసారా? అలా రావాలి. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని రావాలి. నెక్స్ట్ పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ప్రపోజల్ పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయాలి. కంటిన్యూ చేయండి. చూసారా 90,000 పిక్ అయింది ఇన్వాయిసెస్. 90,000 దానిపైన క్లిక్ చేయండి. ఇన్వాయిసెస్ 90,000 పైన క్లిక్ చేయండి. పైన ఉంది 90,000, పైన 90,000 పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. చూసారా ఇన్వాయిసెస్ అన్ని పిక్ అయినాయి 90,000కి. మనం పోస్ట్ చేసాం కదా జస్ట్ నౌ, అవన్నీ పిక్ అయినాయి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ ఎలా ఉండాలి? గ్రీన్ లో ఉండాలి. ఇక్కడ చూసారా టైప్ గ్రీన్ లో ఉండాలి. రెడ్ లో ఉంటే మీరు తప్పు చేసినట్లే, అవ్వదు, పేమెంట్ అవ్వదు. చెక్ చేసుకోవాలి. ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు ఓన్ గా చేయాలి. మళ్ళీ నాకు ఫోన్ చేయకండి సార్ ఏంటి అని. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ కొడుతూ ఉండాలి. ఏమెంట్ అవ్వలేదు. పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అవ్వలేదు. ఎందుకు ఏం చేస్తారు? సార్ ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు సార్. స్టార్ట్ ఇమిడియట్లీ ఇవ్వలేదా? ఎస్ సార్, థర్డ్ ఆప్షన్ ఇవ్వలేదు. స్టార్ట్ ఇమిడియట్లీ ఇవ్వలేదా? ఓకే సరే, ఒక పని చేద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇవ్వలేదు. చెప్పారు కదా సార్, ఇవ్వలేదా? అక్కడ ఓన్లీ ఫస్ట్ 2 మాత్రమే సెలెక్ట్ చేశారు సార్, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు. లేదు 2నే సెలెక్ట్ చేయాలని అవసరం లేదు. అవ్వలేదు. ఇక్కడ ఓపెన్ చేయండి. బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఓపెన్ చేయండి. వెయిట్ గో టు లోకి వెళ్ళండి. గో టు పారామీటర్స్ డెలీట్ చేద్దాం. అది కాదు, ఎడిట్లోకి వెళ్ళండి. ఇంకోసారి ట్రై చేద్దాం. అవుతుంది. మార్నింగ్ బ్యాచ్కి అయిపోయింది, మీకు ఎందుకు అవ్వట్లేదు చూద్దాం. పేమెంట్ పారామీటర్స్ లోకి వెళ్ళండి. పారామీటర్స్ ప్రపోజల్కి వెళ్ళండి. ప్రపోజల్ ఎందుకని అవ్వట్లేదు? డిలీట్ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు ఏంటి?
క్లోజ్ చేయండి ఒకసారి. ప్రపోజల్లోకి వెళ్ళండి ఒకసారి. అది కాదు దానికి ముందు ఇంకోటి ఉంది. పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. జాబ్ ఫినిష్డ్ ఎక్కడో మిస్టేక్ చేంజెస్ ఏమైనా చేశారు ఎవరన్నా? కరెక్టే ఉంటుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. డేట్ కూడా కరెక్టే ఇచ్చారు, 29/03/2024. పని చేయండి, ఐడెంటిఫికేషన్ మార్చండి, 3 ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ BIR1 ఇవ్వండి. BIR1 ఇవ్వండి, మోహన్ రెడ్డి. ఐడెంటిఫికేషన్ మార్చండి సార్. ఐడెంటిఫికేషన్ ఏముంది? BIR1 ఇవ్వండి. చేంజ్ చేయండి. 5 లెటర్స్ తీసుకో. RC వద్దు, RC ఇచ్చాం. BIR1 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇలా ఉంచండి. యాక్చువల్లీ ఇవి డెలీట్ చేయాలి మనం. ఓకే, అలా ఉంచండి, చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తాం మనం? పారామీటర్స్ లోకి వెళ్ళండి. ఏదో చిన్న చేంజెస్ చేస్తారు ఎవరో బ్యాక్ ఎండ్ లో, దానివల్ల అవ్వచ్చు. డెమో సర్వర్స్ కదా, మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి అయిపోయింది, మీకు అవుతుంది, చేసి చూడండి. ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ 31/03/2024. వెండర్ నెంబర్ ఇవ్వండి. వెండర్ నంబర్ 2 దగ్గర కూడా వెండర్ నంబర్ ఇవ్వండి. అడిషనల్ లాగ్ వెళ్ళండి. ఫస్ట్ 2 డేట్ చెక్, డ్యూ డేట్ చెక్, ఆ 2 తీసుకోండి. 3 కాదు, 2నే ఇవ్వాలి. నెక్స్ట్ క్రిందకి రండి, వెండర్ నెంబర్ ఇవ్వండి. టూ దగ్గర కూడా వెండర్ నెంబర్. స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ ఎస్ అనండి. ఎస్. హ్యాస్ బీన్ రన్ 29/03/2024. కరెక్టే ఉంది. ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. పైన ప్రపోజల్ ఉంది కదా, ప్రపోజల్ స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్ లో ఉంది. ఓకేనా, కంటిన్యూ చేయండి. సో ఎంటర్ చేయండి. తర్వాత ప్రపోజల్ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్రపోజల్ అది కాదు పెన్సిల్ సింబల్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కరెక్టే వస్తుంది కదా, మరి ఎందుకు రావట్లేదు? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే ఫైన్, బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. నెట్వర్క్స్ లో ఉన్న అవ్వదు, ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేసాం. తర్వాత పేమెంట్ రన్, స్టార్ట్ ఇమిడియట్లీ. కరెక్టే ఉంది కదా, మరి ఎందుకు రావట్లేదు? కంటిన్యూ చేయండి. వెయిట్. సో ఎంటర్ చేయండి. అయిపోయింది, చూసా, కంప్లీటెడ్. ఇందాక ఎందువల్ల నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, మేబీ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. చెక్ చేద్దాం, వెళ్ళండి. FBL1N వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే 10 ఇన్వాయిసెస్ క్లియర్ అయినాయా లేదో చూద్దాం. లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. సక్సెస్. ఓకే, అయిపోయింది. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్స్ ఇవ్వండి. చూసారా ఎలా ఉన్నాయి? క్లియరా కదా? ఎస్ సార్, నో? చూసారా, APP అంటారు, బ్యూటీ ఆఫ్ SAP, బ్యాక్ బోన్ ఆఫ్ SAP. మనం ఇన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం, అన్ని సక్సెస్ అయ్యాం. ఏదైనా ఫెయిల్ అయ్యామా? ఎలా ఉంది ట్రైనింగ్? ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? ఎస్ సార్, నో?
హలో బాగుంది సార్. నైస్. నా పైన నమ్మకం ఉందా లేదా మీ అందరికీ అది చెప్పండి ఫస్ట్ నాకు. ఉంది సార్. 100% ఉంది సార్. వెరీ గుడ్. ఆడెవడో ఒకడు వేరే ట్రైనర్ ఒకడు ఉన్నాడు. నమ్మకం లేకుండా జాయిన్ అవ్వండి సార్. నమ్మకం లేకుండా కాదు, ఇంత కంటెంట్ చెప్తున్నావు అంటే అది మామూలు విషయమా చెప్పండి. మీరు స్టార్టింగ్ లోనే లేదు పేమెంట్ చేసామంటేనే జాయిన్, మనకి కాన్ఫిడెన్స్ లేకుండా జాయిన్ అవ్వాలి. నమ్మకం ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయరు కదా. ఎస్. వాడెవడో ఒకడు స్టూపిడ్ ఫెల్లో గాడు, వాడు ట్రైనింగ్ చెప్పడం చేత కాదు, ఏమీ రాదు వాడికి, ఏమీ రాదు వాడికి. వాడు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కామెంట్స్ పెడతాడు నాకు, నువ్వు ట్రైనింగ్ ఆఫ్ పోయి నేను ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాడంట. వాడు ఏంటి అప్పులు చేసి ఇన్స్టిట్యూట్ పెట్టాడంట. ఎవడు పెట్టమన్నాడు వాడిని? మంత్లీ 3 lakhs 4 lakhs కట్టాలి నేను, నువ్వు ట్రైనింగ్ ఇవ్వక ఆన్లైన్లో 10,000 ఎందుకు ఇస్తావు? ఆపవా? ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిలింగ్. మామూలుగా కాదు, వాడికి మామూలుగా కౌంటర్స్ పెట్టండి అంటే మీకు తెలియదు అది యాక్చువల్. వాడికి ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తాను నేను స్ట్రోక్స్. భయం వాడికి, ఎక్కడ వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారా, ఇంత బాగా టీచ్ చేస్తాను ఎక్కడ బ్యాడ్ అయిపోతామని ఏదో ఒకటి నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నీ మీద రూమర్ స్ప్రెడ్ చేస్తాం. చేసుకొని భయం ఏంటి? ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది, ప్రతి క్లాస్ నేను ఆర్డర్లో ఫామ్ చేసి ఇస్తున్నాను, నా దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఎవడేం చేస్తాను నన్ను? ఒకడున్నాడు స్టూపిడ్ ఫెల్లో, వాడికి అదే పని, రోజు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడంట. క్లాసులు యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పకూడదు, వాడే చెప్పాలి, ఎవరు ఉండకూడదు అంట. ఎవరు ఏ స్టూడెంట్ కూడా మనకు నెగిటివ్గా ఉండడు, ఒక ట్రైనర్ వాడు తప్ప ఇంకెవరు ఉంటారు అనమాట. వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, వాడికి అదే పని, 4 years నుంచి అదే పని, చేసింది ఏమీ లేదు. మీ చేతనైతే సబ్జెక్ట్ చెప్పాలి స్టూడెంట్స్కి, లేదంటే సైలెంట్గా ఉండాలి, నో ఇష్యూ. ఏ ట్రైనర్ ఏమేమి క్లాసెస్ చెప్తాడు అన్నీ తెలుసు. ఎవరు కాదు, ఒకే ఒకడు ఉన్నాడు, అందరినీ నెగిటివ్, ప్రతి ఒక్కరు నెగిటివ్ అంటాడు, మెంటలోడు. ఓకేనా? క్లియర్ కదా? ఇలా ఏపీపీ ద్వారా మనం థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు. మీకు ఈరోజు క్లాస్ చెప్తున్నానంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి, అది కూడా చెప్తున్నాను. కొంతమంది ఎవడెవడో కాల్ చేస్తుంటాడు, ఏదేదో బ్లాక్మెయిల్ చేస్తారు, అంటే చేస్తుంటాడు వేరే వాడు. ఒకడున్నాడు చెప్పిన ట్రైనర్, వాడికి అదే పని, ఏం చేయలేడు, మళ్ళీ రాడు, డైరెక్ట్గా రమ్మంటే చూసుకుందాం రారంటే రాడు, కదలడోడు, ఏదో ట్రై చేస్తాడు. ఓకే రైట్, క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? సో ఏపీపీ అంటారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్పాలి. ఏపీపీలో ఏమేమి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి, బీ పేషెన్సీ. ఒక 1/2 hour పడుతుంది, ఇంకా ఉంది, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నేను జస్ట్ రఫ్ గా చెప్పి వదిలేస్తే రేపు మీకు ఫెయిల్ అవుతారు, అందువల్ల చెప్తున్నాను నేను. ఓకే, ఏపీపీలోకి వెళ్ళండి, F110కి వెళ్ళండి. ఏపీపీ రన్ F110. టుమారో హాలిడే అండి, సండే రోజు క్లాస్ ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి చాలా ఇంకా అడ్వాన్స్గా చెప్తాను, పేషెన్సీగా వినండి. ఓకే, చాలా మంది వేరే ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యి 20,000 పే చేసి 30,000 పే చేసి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ 1 or 2% ఉన్నారు ఇక్కడ, ఎక్కువే ఉండొచ్చు మేబీ. మోహన్ రెడ్డి కూడా అలా పాపం బెంగళూరు వెళ్ళి మనీ పే చేశారంట. నాకు ఎక్కువ మంది అలాంటి వాళ్ళే వస్తారు. ఫస్ట్ 10,000కి ఏం చెప్తారు, ఏం చెప్పర్లే, ఎందుకులే వేరే చోట జాయిన్ అవుదాం అనుకుంటారు, వెళ్తారు. తర్వాత మళ్ళీ మన వీడియోలు చూస్తారు, డిఫరెన్స్ అర్థమవుతుంది క్లారిటీగా, అప్పుడు వాల్యూ తెలుస్తుంది, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు. అలా చాలా మందిని నేను చూశాను. కొంతమంది ఉండను సార్, నేను మీ దగ్గర కాదు వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, ఎవరో వెళ్ళిపోయారు కొంతమంది, ఉన్నారు ఒక పర్సన్. మళ్ళీ కావాలన్నా తీసుకోము, ఛాన్సే లేదు. ఎందుకు మనకెందుకు డిస్టర్బెన్స్ చేయడం, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది మనకు అనవసరంగా. పీస్ఫుల్గా చెప్పుకోలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వింటారు, వేరే వాళ్ళు అవసరం లేదు మనకి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏం చేస్తాం మనం, పారామీటర్స్ ఇచ్చేసాం. మీరు ఏదైనా రాంగ్ మిస్టేక్ ఏమైనా చేశారనుకోండి, పేమెంట్ రన్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, అక్కడ పైన ప్రపోజల్ అని ఒక పేపర్ సింబల్ చూడండి, పైన ప్రపోజల్ రైట్ సైడ్ క్లిక్ చేయండి. దానిపైన ఇక్కడ కనిపిస్తుంది, మీరు ఏమైనా మిస్టేక్ చేశారా ఏంటని ఇక్కడ చదువుకోవాలి. మీరు ఇక్కడ చదువుకుని అడ్రస్ ఎక్కడేం తప్పు చేశారనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్రపోజల్ అంటారు దీన్ని. ఇక్కడ ఉంటుంది మీకు ఏమేమి తప్పు చేశారనేది మొత్తం కనిపిస్తుంటుంది. ఇక్కడ జిఎస్టీ కూడా మనం ఇవ్వలేదు, జిఎస్టీ ఇవ్వలేదని చూపిస్తుంది, బట్ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, జిఎస్టీ తర్వాత చేసుకుంటాం కాబట్టి, డెమో కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఏమేమి తప్పులు చేశామో, ఏమేమి మిస్టేక్స్ చేశామనే కనిపిస్తుంది. ఇక్కడ వెతుక్కోండి, మీరు వెతుక్కుని మీరు ఓన్గా చేయండి, క్లియరింగ్ చేయండి. ఓకేనా? కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా చేయకుండా సార్ ఎర్రర్ వచ్చిందంటే నేను ఫస్ట్ నుంచి నేను చెక్ చేయలేను అందరికి, అది కూడా చెప్తున్నాను. 40 classes ఆల్మోస్ట్ 50 classes రీచ్ అవుతున్నాం. మీరు ఓన్గా రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాలి. ఇక్కడ చదువుకోవాలి మీరు, తర్వాత బ్యాక్ వెళ్ళని చెప్తాను.
తర్వాత చూడండి ఇక్కడ ప్రపోజల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి డెలీట్ చేసేయాలి. ఒక్కసారి మీకు ఏమవుతుంది, ఈ ప్రపోజల్స్ అనేవి డెలీట్ చేయాలి. గ్రీన్ బటన్స్ ఉన్నాయి చూసారా, ఇవి డెలీట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. చూడండి పైన వెళ్ళండి, గోటులోకి వెళ్ళండి. గోటు టాప్ లో గోటు ఉందా, టాప్ లోకి వెళ్ళండి. కాదు, ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ క్లిక్ చేయండి. అక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి మోహన్ రెడ్డి. పారామీటర్స్కి వెళ్ళండి. ఫస్ట్ ప్రపోజల్లోకి వెళ్ళాలి. కింద చూడండి, ప్రపోజల్లోకి వెళ్ళండి. ఇక్కడ డెలీట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. అంటే మీరు కరెక్ట్ గా ఉంది కాబట్టి హైలైట్ అవ్వలేదు, డెలీట్ చేయలేరు, అది పైగా క్లియర్ అయిపోయింది కదా. సో ప్రపోజల్లోకి వెళ్ళారనుకో, రైట్ సైడ్ డెలీట్ ఆప్షన్ చూపించండి, ఇది హైలైట్ అవుతుంది. ఇక్కడికి డెలీట్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ డెలీట్ చేస్తే కింద పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్, పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఇవన్నీ డెలీట్ అవుతాయి అనమాట. ఫస్ట్ ప్రపోజల్లోకి వెళ్ళండి, తర్వాత పారామీటర్స్ పైన చూడండి, పైన పారామీటర్స్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా డెలీట్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయినప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ కూడా డెలీట్ చేయొచ్చు అనమాట. క్లియర్ కదా, ఇట్లా మీరు క్లియర్ చేయొచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్కడ చెక్ చేసుకుంటారు, ప్రపోజల్ కింద ప్రపోజల్ ప్యాడ్ ఓపెన్ చేశాం కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లియర్ కదా, దానిపైన అది కాదు మోహన్ రెడ్డి, కిందకి రండి సార్. ఇది అయిపోయింది, డెలీట్ చేయడం అనేది చూపించాను. తర్వాత ప్రపోజల్ దానిపైన క్లిక్ చేయాలని చెప్పాను, ఇది ప్రపోజల్ అది చూపించాలి. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక క్లియర్ చేసుకుంటారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఏపీపీ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీ కాన్ఫిగరేషన్స్ చెప్పండి. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ ఇన్ ఏపీపీ, వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ అనే క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు, మీ ఇష్టం. తర్వాత గుర్తుపెట్టుకుంటే మీరు సెలెక్ట్ అవుతారు, లేకపోతే సెలెక్ట్ అవ్వరు. FBZPకి వెళ్ళండి. FBZP ఏపీపీ టీ కోడ్ది ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. అలాగే ఏపీపీ ద్వారా క్లియర్ అయితే ఏమొస్తుంది, జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. మాన్యువల్ క్లియర్ చేస్తే కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. తెలుసు కదా మీకు, ఓకే ఫైన్. సో ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, మనం 10 ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం, 10 కాదు థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. బ్యాటరీ యాక్షన్, బ్యాటరీ ప్లగ్ బ్యాటరీ పెట్టండి, ప్లగ్ పాయింట్ క్యాచ్ చేయండి. ఓకే చూడండి, సో ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ కస్టమర్ కూడా చేయండి మీరు. కస్టమర్ ఇప్పుడు యాక్చువల్గా ఏపీపీ చేస్తే ఏపీపీ నేర్చుకోండి ఫస్ట్, తర్వాత కస్టమర్కి ఎలా చేయాలో తెలుస్తుంది. కస్టమర్ చేంజ్ ఎక్స్కే. యాక్చువల్ ఇంకో డౌట్ అని చెప్పండి, మనం వెండర్ క్రియేట్ చేసాం కదా, మన ప్రీవియస్ గా ఉన్న వెండర్స్ ద్వారా ఉపయోగించచ్చా లేదా ఏపీపీ? ఆప్షన్ యూజ్ చేసి ఉపయోగించండి. ఎలా చేస్తారు, ప్రీవియస్ వెండర్స్ కి ఎలా ఉపయోగిస్తారు? పేమెంట్ మెథడ్ చెక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ చేస్తారు, ఏటీ కోడ్ లో చేస్తారు అది? F110 నా కాదు సార్. నో మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. వెండార్ వేరే వెండార్స్ ని ప్రీవియస్ గా మనం క్రియేట్ చేస్తున్నాం, ఆ వెండార్స్ కి ఎట్లా యాడ్ చేస్తారో అని అడుగుతున్నాను నేను. ఆ వెండార్ పేమెంట్స్ ఎలా క్లియర్ చేస్తారు, చేయాలంటే ఏం చేయాలి మనం? పేమెంట్ రన్ లో వెండార్ దగ్గర ఇవ్వాలా సార్? ఇవ్వాలి, కరెక్టే. ఆ వెండార్స్ కి ఏం చేయాలి మనం, న్యూ సెషన్ తీసుకుని XK02కి వెళ్ళండి. XK02 థింక్ లాజికల్ గా థింక్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి మోహన్ రెడ్డి గారు, XK02 వెయిట్ చేయండి, హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది, క్లాస్ ఉంది, రేపు రెస్ట్ తీసుకోండి, రేపు హాలిడే. వెండర్ ఎక్స్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో 77 కదా, వేరే వెండర్ తీసుకోండి. 77 అనేది మనం క్రియేట్ చేసాం, ఇచ్చేసాం ఆల్రెడీ. పేమెంట్ మెథడ్ ప్రీవియస్ గా ఉన్నారు వెండర్ మహేష్ ఉన్నాడు, మహేష్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. సార్ వాళ్ళని కూడా అసైన్ చేయాలి ఏపీపీలో. అసైన్ చేయాలి. కింద పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళి ఇంకోటి ఉంది, అది కాదు దాని కింద ఉంటుంది ఇంకోటి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయండి. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఉందా,
పేమెంట్ మెథడ్ ఎక్కడ ఉంది చూపించండి. అదిగో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి ఇక్కడ. అంటే ప్రీవియస్ వెండర్స్ ఏం లేదు, XK02లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇస్తాము. అలాగే హౌస్ బ్యాంక్ ఇస్తాము. హౌస్ బ్యాంక్ ఎక్కడ ఉంది చూపించండి. అది హౌస్ బ్యాంక్ ఇస్తాం. అంటే అవన్నీ వాడుకోవచ్చు. ప్రీవియస్ గా ఇచ్చిన వెండర్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. అవునా లేదా? ఎస్ సార్ నో? ప్రీవియస్ గా ఇచ్చిన వెండర్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మనం డైరెక్ట్ గా ఇంకొక వెండర్ ని క్రియేట్ చేసాం అంతే, ఏం లేదు ఇంకా అక్కడ. ప్రీవియస్ గా వెండర్ ను కూడా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగిస్తాము? పేమెంట్ మెథడ్ అసైన్ చేయండి, యాజ్ వెల్ యాజ్ హౌస్ బ్యాంక్స్ కూడా అసైన్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, క్లియర్ చేయండి. ఏపీపీ ద్వారా F110లోకి వెళ్తారు, పేమెంట్ అని క్లియర్ చేస్తారు. ఓకేనా? రైట్. సో ఇట్లా మనం పేమెంట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు, ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఉన్న వెండర్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రీవియస్ వెండర్స్ ను కూడా మనం XK02లోకి యాడ్ చేయొచ్చు. ఓకే, హౌస్ బ్యాంక్ లో ఏం స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్ లో, హౌస్ బ్యాంక్, వాట్ ఈస్ మీన్ బై హౌస్ బ్యాంక్? బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్, కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్, బ్యాంక్ డీటెయిల్స్. ఒక కంపెనీ కోడ్ కి టాటా టెలికాం అనే కంపెనీ కోడ్ కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న డేటా, బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్ లో స్టోర్ అవుతుంది. మరి వెండర్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి వెండర్ బ్యాంక్ డీటెయిల్స్? ఎవరు చెప్తారు? వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ ఉంటది? మీరు చూసారు ఆల్రెడీ. బ్యాంక్ డిటర్మినేషన్ లో ఉంటుంది సార్. బ్యాంక్ డిటర్మినేషన్ అక్కడ క్రియేట్ దగ్గర అడ్రస్ ఇచ్చాం కదా సార్. కరెక్ట్. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, చూపించండి ఎక్కడ. ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. మోహన్ రెడ్డి బ్యాక్ వెళ్ళండి. మోహన్ రెడ్డి గో బ్యాక్. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూసి చెప్పండి నాకు, ఎక్కడ ఉందో చెప్పండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? వెండర్ సంబంధించిన బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పగలరు ఎవరన్నా? మెనూ బార్ లో వెండర్ అని ఉంది సార్ అక్కడ. నో, రాంగ్ ఆన్సర్. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ పై నుండి సెకండ్ వన్, పై నుండి థర్డ్ వన్, అడ్రస్ కంట్రోల్ ఎంటర్ చేయండి. ఇవ్వండి. చూసారా? ఇది ఈ కాలంలో యాడ్ చేస్తాం మనం. ఒక వెండర్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అవి ఎలా చేయాలో కూడా చెప్తాను. ఒక వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో ఒక బ్యాంక్ లోనేమో ఒక బ్యాంక్ అకౌంట్ కి 1 lakh ఇమ్మన్నారు, ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి ఇంకొక 1 lakh ఇమ్మన్నారు. దీన్ని ఏమంటారు? ఈ కాన్సెప్ట్ ని ఆల్టర్నేటివ్ పే అంటారు. ఎలా చేయాలో చెప్తాను మీకు, సపరేట్ కాన్సెప్ట్ అది. సో వెండర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ బై వెండర్ మాస్టర్. ఇది వెండర్ మాస్టరే కదా, వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది వెండర్ బ్యాంక్ డేటా. కస్టమర్ మాస్టర్ ఎక్కడ స్టోర్, కస్టమర్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. టీ కోడ్ ఎవరు చెప్తారు? XD01. XD02 వెళ్ళండి. XD02 కస్టమర్ చేంజ్ లోకి వెళ్ళి చూద్దాం. ఎంటర్ చేయండి. కస్టమర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. కొంచెం చూసారా? సో కస్టమర్ బ్యాంక్ డేటా విల్ బి స్టోర్డ్ బై కస్టమర్ మాస్టర్. వెండర్ బ్యాంక్ డేటా విల్ బి స్టోర్డ్ బై వెండర్ మాస్టర్. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా స్టోర్డ్ బై హౌస్ బ్యాంక్. క్లియర్ కదా? సింపుల్ గా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి. సో ఏపీపీ గురించి డిస్కస్ చేస్తున్నాము. MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. బీ పేషెంట్స్ 15 minutes కంప్లీట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందుకో టైం ఎక్కువ తీసుకుంటున్నాను. కాన్ఫిగరేషన్ చెప్పి వదిలేయకూడదు కదా. వెళ్ళండి. సిలబస్ కాపీ కాదు, MS వర్డ్ ఫార్మేట్లు ఇచ్చాను మీకు ఆల్రెడీ నేను. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. బ్యూటీ ఆఫ్ SAP అంటారు దీన్ని. కొంతమంది IT ఎక్స్పర్ట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ SAP అని కూడా చెప్తారు. సో ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ క్లియర్ ది hug volume of the invoices.
నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ రన్ ద్వారా 10 ఇన్వాయిస్ చేసాం, మీరు 100 కూడా చేయొచ్చు. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్. ఏపీపీ అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏపీపీ అప్లికబుల్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. ఇంటర్నేషనల్ గా ఉన్న కస్టమర్స్ కి అప్లికబుల్ అవుతుంది, వెండర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ యాజ్ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. ఓకే, మీరు చెప్పాను ఆల్రెడీ. అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. అలాగే మాన్యువల్ క్లియరింగ్, మనం మాన్యువల్ క్లియరింగ్ మాన్యువల్ గా చేసాం ఇంతకు ముందు, ఓకేనా. అలాగే పార్షియల్ రెసిడ్యూల్ కూడా చేయొచ్చు ఏపీపీ ద్వారా. స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు మాన్యువల్ గా చేసాం, మాన్యువల్ గా అవసరం లేదు, మంత్ ఎండింగ్ వచ్చేసింది, అన్ని క్లియర్ చేసేయాలి. ఏం చేస్తాము, ఏపీపీ ద్వారా కూడా క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ పార్షియల్ కూడా చేయొచ్చు ఏపీపీ ద్వారా, ఓకేనా. నెక్స్ట్ ఏపీపీ అంటే ఏంటో తెలుసు కదా మీకు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అన్నారు. ఇంకా కిందకి రండి, స్టాండర్డ్ చేసేసాం మనం, పార్షియల్ రెసిడ్యూల్ కూడా చేయొచ్చు. కిందకి రండి. ఏపీపీలో ఎన్ని రకాల రన్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉన్నాయి. ప్రపోజల్ రన్, ఇట్ విల్ బి పిక్డ్ డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అన్నమాట. వెండర్ అయినా కస్టమర్ అయినా పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ పిక్ చేస్తుంది. టీ కోడ్ ఏంటి, ఎఫ్బి జెడ్పి. ట్రాన్సాక్షన్ కోడ్ లో అన్ని కూడా మన కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఇవన్నీ చేయొచ్చు. వెళ్ళండి ఎఫ్బి జెడ్పికి వెళ్ళండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్ళండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఆల్ కంపెనీ కోడ్స్ పొజిషన్ వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లెఫ్ట్ అవ్వకండి, ఉండండి, కొంచెం లేట్ అయినా ఉండండి, వినండి, ఈరోజు ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది, సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అన్నాడు. అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్, ఆర్ వాట్ ఈజ్ మీన్ బై వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్, BIRC is our కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్, బిర్లా సిమెంట్ అనేది మన కంపెనీ, బిర్లాలోనే వేరే ఉంది, బిర్లాలో ఇంకేముంది, ఎగ్జాంపుల్ బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, సన్ లైఫ్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, వాళ్ళకి పేమెంట్ చేయాలి. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి 1 more కంపెనీకి కంపెనీ కోడ్ కి సంబంధించిన పేమెంట్స్ ఏమైనా చేస్తే సెండింగ్ కంపెనీ కోడ్ ఉపయోగిస్తాము. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీరు టాటా అనేది, టాటా గ్రూప్ లో మీది కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది మీ కంపెనీ కోడ్. కానీ టాటా మోటార్స్ వాళ్ళు పేమెంట్ చేయాలి, వాళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది లేదా వేరే ప్రాబ్లం ఉంది. అటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాము, ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఎందుకు ఉపయోగిస్తారు సెండింగ్ కంపెనీ, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే దిస్ ఇస్ ఫర్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. అర్థమైంది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. ఏంటి ఏమంటారు చెప్పండి, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఆర్ సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కోసం సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే దిస్ ఆప్షన్ ఫర్ సెండింగ్ పేయింగ్ కంపెనీ కోడ్ ఇస్ అవర్ కంపెనీ కోడ్, సెండింగ్ కంపెనీ కోడ్ ఇస్ 1 more కంపెనీ కోడ్, బట్ ఓన్లీ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రం ఒకటే. ఎందుకు ఉపయోగిస్తారు, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కు ఉపయోగిస్తారు. తర్వాత సపరేట్ పేమెంట్ మెథడ్ చూడండి, సపరేట్ పేమెంట్ ఫర్ ద మెథడ్ కింద ఉంది చూడండి. ఆ తర్వాత పేమెంట్ మెథడ్ సప్లిమెంటరీ, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, ఆప్షన్స్ అనేది తీసుకుంటే కనుక, అంటే యూజ్ అంటే పెద్దగా వాడరు, బట్ యూజ్ చేస్తే కనుక. ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియా సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా, అంటే బిజినెస్ ఏరియా వైజ్ ఒక బిజినెస్ ఏరియాకి ఓన్లీ RTGS ద్వారానే పేమెంట్లు అవ్వాలి, ఒక బిజినెస్ ఏరియాకి చెక్స్ ద్వారానే పేమెంట్స్ అవ్వాలి, ఒక బిజినెస్ ఏరియాకి ఇంకా చాలా ఉంటాయి కదా, నిఫ్ట్ అని ఇంకో చాలా ఉంటాయి. ఇట్లా పేమెంట్ మెథడ్స్ అన్నమాట. చెక్ ద్వారా పేమెంట్ అవ్వాలా, బిజినెస్ ఏరియా వైజ్ RTGS ద్వారా పేమెంట్ అవ్వాలా, ఇటువంటి వాటికి ఉపయోగిస్తారు. తర్వాత టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏంటి, మనం 2 days తీసుకున్నాం, నెక్స్ట్ వేరే చోట చెప్తాను, అది అక్కడ చూపిస్తాను నేను. తర్వాత అవుట్ గోయింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు. అంటే ఏంటి, మాక్సిమం 5% మాత్రమే
మనము ఏపీపీ ద్వారా డిస్కౌంట్స్ అనేవి అలౌ చేస్తాం, అంతకన్నా అలౌ చేయం, అందువల్ల 5% ఇచ్చాం. తర్వాత ఏపీపీ అప్లికబుల్ టు వెండార్స్ అండ్ కస్టమర్స్, ఏఎఫ్పి తీసుకోవాలి, వేరే కూడా తీసుకోవాల్సిన టైం ఉంటుంది, మీకు అలవాటు అవుతుంది తర్వాత. ఓకేనా, అది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, పేయింగ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇంకోటి కూడా చెప్తున్నానండి, కాన్ఫిగరేషన్స్ అవుట్పుట్ వచ్చినా రాకపోయినా థియరిటికల్ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. ఏదైనా కాన్ఫిగరేషన్ అవ్వలేదు అనుకోండి, టెన్షన్ పడకండి, డోంట్ వరీ. థియరిటికల్ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి ఫస్ట్. మీ గోల్ ఏంటి? ఇప్పుడు నేను 80 కాన్సెప్ట్స్ చెప్తానండి, చేస్తారు మీరు జాబ్లోకి వెళ్ళి? చెయ్యరు, ఏదో ఒక దాంట్లో చేస్తారు. దానికోసం మీరు మెంటల్గా ప్రెజర్ అయిపోయి ఇవన్నీ చేసేయాల్సిన అవసరం లేదు. థియరిటికల్ నాలెడ్జ్ నోట్స్ బట్టి కొట్టాలి. నిద్రపోతున్న టైంలో 1 o'clock అప్పుడు నేను కాల్ చేసినా కూడా చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. నాకు నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలి, అలా ఉండాలి. ఓకేనా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ దాన్ కాన్ఫిగరేషన్స్. బట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి, కాబట్టి కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకోండి. బట్ ఏదన్నా ఎర్రర్స్ రావచ్చు, అవుట్పుట్ ప్రాపర్గా రాకపోవచ్చు, డోంట్ వరీ, దాని నుంచి ఏం భయపడకండి. ఓకే. తర్వాత మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే 100 రూపీస్ అన్నమాట మినిమం, అంతకన్నా ఎక్కువైతేనే అలౌ చేస్తుంది. 50 రూపీస్ అవి అలౌ చేయదు. మాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్ పేమెంట్ చేయాలి 100 రూపీస్. 100 రూపీస్ ఆర్ మోర్ దాన్ 100 రూపీస్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ అవుతాయి. 50 రూపీస్ పే చేయాలి వెండర్. అవుతుందా ఏపీపీ ద్వారా? అవుతుందా అవదా? అవ్వదు. అవ్వదు. ఎందువల్ల? అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది మనం ఇంత తీసుకున్నాం కాబట్టి అవుతుందా అవ్వదు అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. ఎంత వాల్యూ? 100 రూపీస్ ఇచ్చాం, 10 రూపీస్ ఇచ్చారనుకో, దాని బేస్గా చేసుకునే అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ కిందకి రండి, ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు వీటిని. F110_ అని ఉంటుంది, దానిపైన కర్సర్ ఉంచండి. అక్కడ కర్సర్ ఉంచండి. కర్సర్ ఉంచారా? ఫార్మ్స్ పైన ఫామ్ పైన క్లిక్ చేయండి. FORM అని దానిపైన క్లిక్ చేయండి. దాని కింద అక్కడ కాదు, కింద. అయ్యో, కర్సర్ ఫస్ట్ F110_ దగ్గర ఉంచాలి. ఆ క్రింద ఫామ్ FORM పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. పైన యూటిలిటీస్ లోకి వెళ్ళండి. యూటిలిటీస్ టాప్ లో ఉంది, మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి మోహన్ రెడ్డికి, పాపం మన కోసం కష్టపడుతున్నారు. వెళ్ళారు కదా. ప్రింట్ టెక్స్ట్ కంటిన్యూ చేయండి. ప్రింట్ టెక్స్ట్ చూడండి. అవుట్పుట్ డివైస్ ఏంటి? ఎవరు చెప్తారు? ఇంతకుముందు చెప్పినట్లున్నా కదా. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? SAP స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. ఇది రియల్ టైమ్ లో చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 ఇంటర్వ్యూ పాయింట్. ఇది మీ అవుట్పుట్ ప్రింటర్ నేమ్ ఏంటని అడుగుతాడు. స్టాండర్డ్ ప్రింటర్ నేమ్ ఏంటని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. LP01 ఇవ్వాలి. LP01 SAP ప్రింటర్. SAP వాళ్ళ ప్రింటర్ ఏంటి? LP01. జాబ్ లోకి వెళ్తే చేంజ్ అవుతుంది. LP01 ఇవ్వండి. ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ చూసారా? ఇక్కడ ఒక ఫామ్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? స్క్రిప్ట్ ఫామ్ అంటారు, లేదంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్, లేదంటే స్క్రిప్ట్ ఫామ్ అంటారు. ఈ ఫామ్ ఎవరు తయారు చేస్తారు? అబాపర్ తో చేయిస్తామని చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎవరు చేశారు? మీరు స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? చేశామని చెప్పండి. ఎవరు చేస్తారు? అబాపర్ చేస్తారు, మనకేం సంబంధం లేదు. కాబట్టి చెప్తాం, మాకు ఇలా కావాలి, అలా కావాలి, ఆ చేంజెస్ చేయండి, ఈ చేంజెస్ చేయండి అని చెప్తాం మనం. అంటే స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, మనమే సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
కాకపోతే మీరు స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేసాం. అబాకస్ తో కలిసి చేయించాం. ఏం చేయించారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్స్ క్రియేట్ చేయించాం అని చెప్పాలి. స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. స్క్రిప్ట్ ఫామ్స్ అంటే మూవీ స్క్రిప్ట్ కాదు. వెండర్ కి ఒక ఫార్మాట్ ఫార్వర్డ్ చేస్తాం. ఏమని? మేము ఏపీపీ ద్వారా పేమెంట్ చేసాము, పేమెంట్ అనేది మీకు రిసీవ్ అవుతుంది 1 or 2 days లో, టోలరెన్స్ డేస్ 2 days తీసుకున్నాము అని ఏదో చెప్పొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ లెటర్ అని కూడా చెప్తుంటారు. ఎవరితో చేయిస్తారు? అబాకస్ తో చేయించామని చెప్పాలి. స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేసాం. ఇక్కడ కనిపించేది స్టాండర్డ్ ఫార్మాట్. ఇది పనికిరాదు మనకి, డెమో సర్వర్ కాబట్టి స్టాండర్డ్ ఉంది. ఇక్కడ కస్టమైజ్ చేయాలంటే ఎవరు ఉండాలి? అబాకస్ ఉండాలి. క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలోకి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పొజిషన్కి వెళ్ళండి. ఇండియాలో వచ్చేసాం. ఇండియాలో ఉన్నాం కదా. సి పైన డబుల్ క్లిక్ చేయండి. మనం సి క్రియేట్ చేసాం కదా. సి ఇచ్చేసాం కదా. సిలో క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్. కిందకి రండి. అవుట్ గోయింగ్ పేమెంట్ వెండర్కి అయితే, కస్టమర్కి అయితే ఇన్కమింగ్ పేమెంట్ తీసుకుంటాం. సి అంటే చెక్ తీసుకుంటాం. తర్వాత చూడండి, అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ చూపించండి. అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా మనం కంపెనీలో ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా పే చేయొచ్చు. పర్సనల్ పేమెంట్స్, పర్సనల్ కి సంబంధించిన కూడా చేయొచ్చు. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ కింద ఇది మ్యాండేటరీ ఇవ్వాలి. ఎందుకని? నేను చెప్తాను, ఏపీపీ ఒక్కోసారి రన్ అవ్వదు ఈ ఆప్షన్స్. ఎందుకంటే మనకి కస్టమర్ వెండర్ సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కదా, ఇది ఇవ్వాలి. నేను చెప్తాను, వెండర్ క్రియేట్ చేయండి, స్ట్రీట్ ఇవ్వండి, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి, పోస్టల్ కోడ్ ఇవ్వండి అని చెప్తాను. మీరు ఏమనుకుంటారు? ఎందుకు 10,000 అమౌంట్ పే చేసి మళ్ళీ రిటర్న్ గా నేను ఎందుకు ఇదంతా అవసరమా? ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకుంటారు. ఇవ్వాలి. ఇస్తేనే ఏపీపీ దగ్గర ప్రాబ్లం అవ్వదు మనకి. ఎస్ సార్ నో అంటే ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, అవ్వకపోవచ్చు, బట్ అవి మ్యాండేటరీ ఇవ్వాలి మనం. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. క్లియరా? తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్. ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. మాన్యువల్ గా పే చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఎవరు చెప్తారు? మాన్యువల్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్ డాక్యుమెంట్. కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్. మీరు వెండర్ క్లియరింగ్ ఇన్వాయిస్ చూసారు, దానిపైన ఏముంది? జెడ్పీ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా చేసామని అర్థం. అంటే ట్రాన్సాక్షన్ టైప్ చూసి అది ఎలా చేసామని చెప్పేయచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, జిఎల్ పోస్టింగ్, డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ అంటే కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ చేసేసాం. అదే జెడ్పీ ఉంటే జెడ్వి, జెడ్పీ ఏటున్నా సరే ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తామని అర్థం. ఓకేనా? ఇంకా క్రిందికి రండి, ఇంకా డౌన్కి రండి. ఇక్కడ ఏమున్నాయి? ఓకే, ఇవేమి మార్చకండి. ఆర్ఎఫ్ఎఫ్ ఇవన్నీ మార్చకండి. ఇవేంటంటే ఇవి చెక్ ప్రింటింగ్ ఫార్మాట్స్ అన్నమాట, ప్రోగ్రామింగ్ సంబంధించి. మార్చుకోండి ఇవేమి కూడా. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ సార్ జెడ్బి అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సార్? ఏంటండి? జెడ్వి ఉంది కదా సార్. ఏపీపీ ద్వారా జెడ్పీ ఆర్ జెడ్వి ఏదైనా పిక్ అవ్వచ్చండి. ఇప్పుడు మనకైతే జెడ్పీ కనిపిస్తా ఉంది. జెడ్పీనే, జెడ్వి కూడా పిక్ అవుతుంది. అంటే సమ్ టైమ్స్ జెడ్పీ అనేది మాక్సిమం తీసుకుంటుంది, లేదంటే జెడ్వి కూడా పిక్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జెడ్పీనే ఎక్కువ, జెడ్వి అనేది ఒక్కసారి నంబర్ రేంజ్ అనే ఇష్యూ అయితే ఇంకో డాక్యుమెంట్ కూడా వాడతారు. ఓకే, ఎనీవే నో ఇష్యూ. ఇంకేముంది? నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. కింద అవన్నీ చెప్పాను కదా. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి, తర్వాత హౌస్ బ్యాంక్స్ తర్వాత చెప్తాను. హౌస్ బ్యాంక్ చూడండి, చాలా హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న బ్యాంక్ మాస్టర్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఒకే బ్యాంక్ తీసుకున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలాంటి బ్యాంక్ 10 ఉంటే 10 సార్లు పే చేయాలి. ఇన్వెంటరీలోకి వెళ్ళి 10 సార్లు పే చేయాలి.
హౌస్ బ్యాంక్ అనేది. తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. అడ్రస్ పైన క్లిక్ చేయండి. అడ్రస్ నేను చెప్తాను, రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ ఏంటి అకౌంట్ కీ అంటే ఏంటి, తర్వాత స్ట్రీట్ అంటే సారీ స్విఫ్ట్ కోడ్ అంటే తెలుసు కదా మీకు. స్విఫ్ట్ కోడ్ ఎందుకు ఉపయోగిస్తారు? స్విఫ్ట్ కోడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ వాడతారు. ఎవరైనా అకౌంటెంట్ ఉన్న వాళ్ళు ఉంటే కానీ తెలుస్తుంది. స్విఫ్ట్ కోడ్ ఎందుకు వాడతారు? ఐఎఫ్ఎస్సి కోడ్ ఎందుకు వాడతారు? మీరు యాక్చువల్ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఆంధ్ర బ్యాంక్ లో ఉంది మీకు. సో మీరు వేరే బ్యాంక్ పేమెంట్ చేయాలి, ఐసిఐసిఐ చేయాలి, అప్పుడు మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతారు. స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు ఎస్ఐపి కోర్స్ నేర్చుకున్నారు, యూఎస్ వెళ్ళిపోయారు, ఏమవుతుంది అప్పుడు మీ శాలరీ మీ పేరెంట్స్కి ఎవరికన్నా కొంత ఎవ్రీ మంత్ ఒక 50,000 మీరు ఫార్వర్డ్ చేయాలి. ఏం చేస్తారు? స్విఫ్ట్ కోడ్ ఉపయోగిస్తారు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సో ఇవన్నీ నేను చెప్తాను, ఇది సపరేట్ అనమాట, ఇంతవరకు అలా ఉంచండి. తర్వాత చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేవి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఒకే బ్యాంక్ తీసుకున్నాం కదా. ఓకే, ఒక నిమిషం అండి. ఇంకోటి ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే అవర్ కంపెనీ కోడ్. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్. సి పైన డబుల్ క్లిక్ చేయండి. సి పైన డబుల్ క్లిక్ చేస్తారు కదా. ఇక్కడ మినిమం అమౌంట్ లిమిట్ కూడా లిమిట్ చేస్తారు. ఇవి యాక్చువల్లీ అన్లిమిటెడ్ ఉంచండి. తర్వాత ఇక్కడ చూడండి, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ ఎలవడు, ఫారెన్ కరెన్సీ ఎలవడు, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ ఎలవడు. ఇవన్నీ ఎందుకు? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఇంటర్నేషనల్ కస్టమర్ కూడా పేమెంట్ తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్ వెండర్ కూడా పేమెంట్ చేయొచ్చు, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకు కూడా చేయొచ్చు. వాళ్ళ పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏదైనా చెప్పలేదు ఎగ్జాంపుల్ నేను, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఎగ్జాంపుల్ అక్కడ ఉంచండి, కర్సర్ ఉంచండి. డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఏది ఉంచండి చెప్తాను. కర్సర్ ఉంచండి, పైన ఉంది బాక్స్ లో ఉంచండి మోహన్. పైన ఏంటి మోహన్ మీరు ఈ ట్యాబ్ ఏం వాడుతున్నారు? మీరు వాడలేదా? మౌస్ యూజ్ చేయట్లేదా ఏంటి? మౌస్ యూజ్ చేయట్లేదా మోహన్? మౌస్ యూజ్ చేయండి, టచ్ ప్యాడ్ పాడైపోతుంది. ఇక్కడ యాక్చువల్ చూడండి, మనకు డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ అమౌంట్. ఓకేనా? సో దీని గురించి తెలియాలి, ఏం చేస్తాం? F1 క్లిక్ చేయండి. F1 ప్రెస్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం? ప్రెస్ F1 క్లిక్ చేయండి. చూసారా ఎందుకు అసలు ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం ఏంటి? ఇవన్నీ కూడా చదువుకోవచ్చు మీరు. మీకు నేను నోట్స్ చెప్తాను, మీరు అనుకుంటాను ఎందుకంటే నేను ఏదో క్రియేట్ చేసి రాయలేదు, అది ఇక్కడ ఉందే కాపీ చేసినాం. నేనే కదా ఏ ట్రైనర్ చేసినా అక్కడ నుంచి చేస్తాను. ఓకేనా? చదువుకోండి, పేషెన్సీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఫామ్ కూడా చూడండి, ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఉంటుంది స్క్రిప్ట్ ఫామ్స్. ఇంకోటి ఫామ్ సెలెక్ట్ చేసుకోండి, F110 సెలెక్ట్ చేయండి. F110_ రైట్ సైడ్ మోహన్. ఫామ్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. యూటిలిటీస్ లోకి వెళ్ళండి, యూటిలిటీస్ ప్రింట్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01 మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చినది. అండ్ ప్రింట్ ప్రివ్యూ ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాము చూసారా? ఇది అడ్వైజరీ ఫామ్ అనమాట, పేమెంట్ సంబంధించింది. ఎవరు చేస్తారు? ఇది అబాపర్ చేస్తారని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాంక్ డిటర్మైజేషన్ లోకి వెళ్ళండి. కొంచెం కేర్ఫుల్ గా వినండి. బ్యాంక్ డిటర్మైజేషన్ లో డబుల్ క్లిక్ చేయండి. బ్యాంక్ డిటర్మైజేషన్ కొంచెం కేర్ఫుల్ గా వినండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకింగ్ ఆర్డర్స్
ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏమైనా ఎర్రర్స్ రీసెంట్ గా ఏ ఎర్రర్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారని మ్యాండేటరీగా అడుగుతారు. అప్పుడు చెప్పండి, నేను నంబర్ రేంజ్ క్రియేట్ చేశాను, నంబర్ రేంజ్ ఇష్యూ క్రియేట్ చేశాను, లేదంటే టాలరెన్స్ ఎర్రర్ చేశాను, ఇలాంటి చిన్న చిన్న చెప్పకండి. అంటే చిన్న అంటే పిల్లలు చెప్తారు అలాంటి కొంచెం ఆన్సర్స్ చెప్పకండి. ఏపీపీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, ర్యాంకింగ్ ఆర్డర్స్ లో ఇష్యూస్ వచ్చినాయి మాకు, నేను 3 days టీం అందరూ కలిసి వర్క్ చేశాము, తర్వాత ఫైండ్ అవుట్ చేశామని చెప్పండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాను. అంటే ఏంటి, హై ప్రయారిటీ బ్యాంక్ అంటారు. ఇక్కడ నేను ఈ బ్యాంక్ ఎంత ఇచ్చాను అమౌంట్ అనేది, ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ లో ఒక 20 lakhs ఉన్నాయి. ఇలాగే వేరే బ్యాంక్ కూడా ఉంటుంది, ఐసిఐసిఐ ఉంది, దానికి ర్యాంకింగ్ ఆర్డర్ 2 ఇస్తాను. అంటే ఏంటి, సెకండ్ ప్రియారిటీ. ఆ బ్యాంక్ లో 10 lakhs ఉంది. వేరే బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, ర్యాంకింగ్ ఆర్డర్ 3 ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ లో ఏ విధంగా అయితే ఇచ్చారో మిగిలిన అంటే బ్యాంక్ అకౌంట్స్ అవ్వచ్చు, అవైలబుల్ అమౌంట్స్ అవ్వచ్చు, వ్యాలిడేట్స్ అవ్వచ్చు, వాటన్నింటిలో కూడా అలాగే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సినే ఉంది. సో న్యూ ఎంట్రీలోకి వెళ్ళి యాడ్ చేసాం మనం ఫస్ట్. అలాగే ఇక్కడ న్యూ ఎంట్రీలోకి వెళ్ళినప్పుడు సెకండ్ ర్యాంకింగ్ ఆర్డర్ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ హెచ్డిఎఫ్సి, సెకండ్ ఐసిఐసిఐ ఇస్తాం, సేవ్ చేస్తాం. థర్డ్ ఏమి ఇస్తాము, థర్డ్ ఏమి ఇవ్వాలి, ఎస్బీఐ. అలాగా అంటే ఫస్ట్ ఓ బ్యాంక్ చేసాం, సెకండ్ బ్యాంక్ కూడా అలాగే చేయండి, థర్డ్ బ్యాంక్ కూడా అలాగే చేయాలి. మీకు అలవాటు అయిపోతుంది. అవైలబుల్ అమౌంట్ లోకి వెళ్ళండి, అవైలబుల్ అమౌంట్ ఇక్కడ కూడా అంతే. హెచ్డిఎఫ్సి ఫస్ట్ ఉంది, సెకండ్ ఏమి ఉండాలి, ఐసిఐసిఐ, థర్డ్ ఏమి ఉండాలి, ఎస్బీఐ. అంటే హై ప్రియారిటీ బ్యాంక్. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి అమౌంట్ అనేది పిక్ అవుతుంది, తర్వాత ఐసిఐసిఐ నుండి పిక్ అవుతుంది, తర్వాత ఎక్కడ ఉంది, తర్వాత ఎస్బీఐ. ఇక్కడ చూడండి, అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇక్కడ మనం 999 ఇచ్చేస్తాం. మీ జాబ్ లోకి వెళ్ళారనుకోండి, మీ చార్టెడ్ అకౌంట్ మీకు చెప్పరు ఎంత అమౌంట్ ఉందనేది చెప్పరు ఆయన, మనం ఇస్తాం. ఇంకోటి, మనం 10 lakhs పే చేస్తాం, ఒక 1 lakh పే చేస్తాం, మన మైనస్ ఎందుకు అవ్వలేదు? ఇక్కడ మనం 90,000 పే చేసామా, టోటల్ 1 lakh పే చేస్తాం కదా, మరి మైనస్ ఎందుకు అవ్వలేదు? ఇక్కడ ఏం కనిపించదు. అది బ్యాంక్ లో చార్టెడ్ అకౌంట్స్ కి తెలుస్తుంది, మీకు మరి చెప్పరు, కాన్ఫిడెన్షియల్ కదా, ఎంత అమౌంట్ ఉన్నది మెన్షన్ చేయరు వాళ్ళు. కాకపోతే టాలరెన్స్ డేస్ ఉంది కదా, ఒక పని చేయండి, ఇది క్లియర్ కదా, అమౌంట్ అనేది ఎంత ఉందనేది మనకి ఇన్ఫార్మ్ చేయకపోవచ్చు, చెప్పరు. బట్ ఇంకోటి, మీరు ఒక 20 lakhs పే చేశారు ఏపీపీ ద్వారా, ఇక్కడ అమౌంట్ అనేది మైనస్ అవ్వదు. మనం ఆల్రెడీ 1 lakh పే చేస్తాం కదా, ఇక్కడ మైనస్ అవ్వలేదు. అలాగే వ్యాలిడేట్ లోకి వెళ్ళండి, వ్యాలిడేట్ ఇక్కడ టాలరెన్స్ డేస్ నుంచి చూసారు, లాస్ట్ లో డేస్ అన్నారు, విత్ టాలరెన్స్ టైప్ అన్నమాట. ఎందువల్ల, ఎగ్జాంపుల్ ఈ రోజు ఏపీపీ రన్ చేశాం, తర్వాత 2 days తర్వాత ఏపీపీ నుండి బ్యాంక్ నుండి పేమెంట్ పిక్ అవ్వాలి. అటువంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా తీసుకుంటాం. క్లియర్ కదా? అది ఓ మై గాడ్, ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది కదా. రైట్, ఇంకేం లేదండి, కంప్లీట్ అయిపోయింది అంతా కూడా. సో నేను మాట్లాడాను ఏపీపీ గురించి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తాను. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలో కూడా చెప్పాను, అక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఎర్రర్స్ వస్తే రెసొల్యూషన్ చేయండి, మీరే ఓన్గా చేయండి. ఓకే, ఇది సెషన్. టుమారో హాలిడే, నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ సండే. సండే హాలిడే ఇవ్వను, చేయాల్సిందే. ఓకేనా, క్లియరా? ట్రైనింగ్ ఎంత, రికార్డింగ్ ఆఫ్ చేయండి.